హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లెవెల్ 1లో 28th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ద కండిషన్ ఫర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2cxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2bx ప్లస్ 2ay ప్లస్ సి ఈస్ రీజాల్వబుల్ ఇంటూ 2 లీనియర్ ఫ్యాక్టర్స్ ఈజ్ అన్నారు. 4 ఆప్షన్స్ కూడా ఇచ్చారు, ఏది కరెక్ట్ మనం కనుక్కోవాలో. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు, ఈజ్ రీజాల్వబుల్ ఇంటూ 2 లీనియర్ ఫ్యాక్టర్స్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈక్వేషన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, అంటే ఎక్స్ వేరియబుల్ వై వేరియబుల్ 2 వేరియబుల్స్ కలిపి ఉంది, ఆ ఫామ్లో ఉంది. అది కాక ఎప్పుడైతే మనకి 2 లీనియర్ ఫ్యాక్టర్స్ ఒక ప్రోడక్ట్ అన్నారో అప్పుడు మనకు ఒక కండిషన్ వస్తుంది. ఏ కండిషన్ అంటే ఏబిసి ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0, అంటే డెల్టా ఈక్వల్స్ టు 0 అనే కండిషన్ వస్తుంది. దీని డెరివేషను 27th క్వశ్చన్లో చేసిన చూడండి, దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. డౌట్ ఉంటే అక్కడ చూడండి ఇది ఎట్లా వచ్చింది అనేది. లెవెల్ 1లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 27th క్వశ్చన్లో. సో కంపేర్ చేసుకుంటే మనకి ఏ వాల్యూ ఏ వస్తుంది, బి వాల్యూ బీనే వస్తుంది, సి ఈక్వల్స్ టు సి, హెచ్ ఈక్వల్స్ టు సి, జీ ఈక్వల్స్ టు బి, ఎఫ్ ఈక్వల్స్ టు ఏ. ఇవన్నీ పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది, ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూబ్ ఈక్వల్స్ టు 3abc వస్తుంది. దెర్ఫోర్ ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.